టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనం చేసిన ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వివరాలు కోన రాకేష్. అదేవిధంగా కొత్తూరు గ్రామంలో ఉంటాడు. ప్రీవియస్గా అతను ఎస్రాయవరం మండలం కోనవారిపాలెం అతని స్వగ్రామం. బట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొత్తూరు గ్రామంలో ఉంటున్నారు. ఇతను ప్రీవియస్గా జూన్ నెల 23వ తేదీన ఆ కేసులో 51.5 గ్రాములు బంగారం పోయిన దాంట్లో మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ వారి దగ్గర రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో కూడా 10వ తారీఖు జూలై 10న ఒక పుస్తకాడు పోయిన కేసు కూడా మనం నమోదు చేసాం. ఈ 2 కేసుల్లోనూ ప్రాపర్టీని వారి దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక కేసులో జూన్ నెలలో పోయిన కేసులో 51.5 గ్రాములు, అదేవిధంగా ఈ నెలలో 10వ తేదీన జరిగిన నేరం 17 గ్రాములు, మొత్తం కలిపి ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేశాము. అన్ని జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం గతంలో ఎస్రాయవరంలో ఒక దొంగతనం కేసు ఉంది. అదేవిధంగా బుచ్చేపేటలో ఒక ప్యాకెట్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. అదేవిధంగా అనకాపల్లి టౌన్ పరిధిలోనే ఒక 354 కేసు ఉంది. సో 3 కేసులు ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా ఇందులో క్రోడీకరించి ఈ 2 కేసులు మొత్తం ప్రీవియస్ హిస్టరీ కూడా అందులో నమోదు చేసి అతన్ని రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. కొత్తూరు గ్రామం, నేటివ్ మాత్రం అయింది కోనవారిపాలెం ఎస్రాయవరం మండలం. బట్ ఇక్కడ కొత్తూరులో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైము వాడికి ఈ విధంగా దొంగతనాల మీద డే అఫెన్స్ చేస్తున్నాడు. ఈ అఫెన్స్ కూడా ఏంటంటే వాడు విండో అఫెన్స్ అన్నమాట. విండోని తొలగించి లోపలికి వచ్చి ప్రవేశించి నేరస్థం చేస్తారు. సో అది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఆపరేటింగ్. ఆ కుర్రోడు ITI చేశాడు, ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాడు వాడు. సో వాడితో ప్రజెంట్ ఖాళీగానే ఎటువంటి పని, బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. వీడికి 22 ఇయర్స్, 22 సంవత్సరాలు. పుస్తులతాడిది కూడా కొత్తూరు గ్రామం, అదే వీధి ఏదైతే వీధిలో ఉంటున్నాడో అతను కొత్తూరు గ్రామం. ఆ గ్రామం తాలూకా కొత్తూరు గ్రామం ముందు వీధి వెనక వీధిలోనే వాడు వెరిఫై చేసుకొని ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు అనేది, ఇన్మేట్స్ లేదు అని వెరిఫై చేసుకొని ఆ రోజు రాత్రి వచ్చి అఫెన్స్ చేసి వీటిని దొంగలించడం జరిగింది.